47, 48 అధ్యాయాలు. మొదటిగా 47వ అధ్యాయము. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖంగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గంగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబ్బికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేతపట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను. అప్పుడాయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడాయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని వద్ద ఏంగెది పట్టణము మొదలుకొని ఏనెగ్లయేమో పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగుకాక ఉండును. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికినీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియో భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యము నొందును. ఇలాగున అది మీకు స్వాస్థ్యమగును. ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని హెత్లోను వరకు దేశమునకు సరిహద్దు. అది హమాతునకును బెరోతాయునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొని మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపించును. పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు దిక్కున హవ్రాను, దమస్కు, గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యోర్దాను నది సరిహద్దుగా ఉండును. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రము వరకు దాని కొలవవలెను. ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేశు నొద్దనున్న మెరీబా ఊటల వరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును. ఇది మీకు దక్షిణపు సరిహద్దు. పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించున్నప్పుడు ఇశ్రాయేలీలలో దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందినట్లు మీ వలె వారును చీట్లు వేయవలెను. ఏ గోత్రములు పరదేశుల కాపరముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యము ఇయ్యవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యెహెజ్కేలు 48వ అధ్యాయము. గోత్రముల పేర్లు ఇవి. దానీయులకు ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును, హసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. దాని యొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీలకు ఒక భాగము.
ఆషేరీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీలకు ఒక భాగము. నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగము. మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీలకు ఒక భాగము. ఎఫ్రాయిమీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీలకు ఒక భాగము. రూబేనీల సరిహద్దు ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగము. యూదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమి ఉండును. దాని వెడల్పు 25,000 కొలకర్రలు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగముల నిడివి వలనే ఉండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలెను. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండవలెను. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగును. అది ఉత్తర దిక్కున 25,000 కొలకర్రల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకర్రల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును. ఇది సాదోకు సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఏలయనగా ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ప్రతిష్ఠిత భూమి యందు లేవీల సరిహద్దు దగ్గర వారికొక చోటు ఏర్పాటగును. అది అతి పరిశుద్ధంగా ఎంచబడును. యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకు ఒక చోటు ఏర్పాటు చేయవలెను. అది 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండును. దాని నిడివి అంతయు 25,000 కొలకర్రలను, వెడల్పంతయు 10,000 కొలకర్రలను ఉండును. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏ మాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనీయకూడదు. 25,000 కొలకర్రల భూమిని ఆనుకుని వెడల్పున మిగిలిన 5,000 కొలకర్రలు గల చోటు గ్రామ కంఠముగా ఏర్పరచబడినదే పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును. దాని మధ్య పట్టణము కట్టబడును. దాని పరిమాణ వివరమేదనగా ఉత్తర దిక్కున 4,500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4,500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4,500 కొలకర్రలు, పడమటి దిక్కున 4,500 కొలకర్రలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 250 కొలకర్రలు, దక్షిణపు తట్టున 250 కొలకర్రలు, తూర్పు తట్టున 250 కొలకర్రలు, పడమటి తట్టున 250 కొలకర్రలు ఉండవలెను. ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని మిగిలిన భూమి ఫలము పట్టణంలో కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని తూర్పు తట్టున 10,000 కొలకర్రలను, పడమటి తట్టున 10,000 కొలకర్రలను ఉండును. ఏ గోత్రపు వారైనను పట్టణంలో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు. ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకర్రల చచ్చౌకముగా ఉండును. దానిలో 4వ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను. ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరుప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొలకర్రలను, పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన 25,000 కొలకర్రలను గల భూమిని ఆనుకొను స్థానము అధిపతి అగును. ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును. యూదావారి సరిహద్దునకును బెన్యామీనీల సరిహద్దునకును మధ్యగానున్న లేవీల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి, భూమికి లోగా ఉన్నది అధిపతి అగును. తూర్పు నుండి పడమటి వరకు కొలవగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీనీలకు ఒక భాగము, బెన్యామీనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనీలకు ఒక భాగము, షిమ్యోనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇస్సాకారీలకు ఒక భాగము, ఇస్సాకారీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా జబూలూనీలకు ఒక భాగము, జబూలూనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా గాదీలకు ఒక భాగము, దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులోనున్న మెరీబా ఊటల వరకు నది వెంబడి మహాసముద్రము వరకు గాదీలకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే, వారి వారి భాగములు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున 4,500 కొలకర్రల పరిమాణము,
ఇశ్రాయేలీల గోత్రపు పేళ్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రూబేనుదనియో యూదాదనియో లేవీదనియో 3 గుమ్మములుండవలెను. తూర్పు తట్టు 4500 కొలకర్రల పరిమాణం గలది. ఆ తట్టున ఏసేపుదనియో బెన్యామీనుదనియో దానుదనియో 3 గుమ్మములుండవలెను. దక్షిణపు తట్టు 4500 కొలకర్రల పరిమాణం గలది. ఆ తట్టున షిమ్యోనుదనియో ఇస్సాకారుదనియో జెబూలూనుదనియో 3 గుమ్మములుండవలెను. పడమటి తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున గాదుదనియో ఆషేరుదనియో నఫ్తాలిదనియో 3 గుమ్మములుండవలెను. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు.